హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సోషల్ మెథడాలజీ మూడవ పాఠం సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ గురించి తెలుసుకుందాం. విద్యా ప్రణాళికను ఎంత ఉన్నతంగా తయారు చేసినప్పటికీ దానికి సంబంధించిన డాష్ లేకపోతే అట్టి ప్రణాళిక నిర్వీర్యం అవుతుంది. విద్యార్థులు నల్లబల్ల, బి తరగతి గదులు, సి బోధకులు బోధనా సాధనాలు, డి స్పెసిమెన్ కాపీలు. జవాబు సి బోధకులు బోధనా సాధనాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా వ్యాసంగంలో గమ్యాలు, లక్ష్యాలు, ఫలితాలు సాధించడానికి సరైన మార్గాలు ఏవి? బోధనా విధానాలు. బోధనా విధానాలను అనుసరించిన తీరును బట్టి డాష్ అని అంటాం. పద్ధతులు, వ్యూహాలు, మెలకువలు. ఫలవంతమైన అభ్యసనం అనేది డాష్ పైన ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఎంచుకునే విధానం. దీనిని విధానం, సామీప్యం, సారూప్యత, నిర్దిష్టమైన మార్గం చేరుకునేందుకు అనే అర్థంలో వాడవచ్చు. ఉపగమం, అప్రోచ్. ఉపగమం అర్థం, మీనింగ్ ఆఫ్ అప్రోచ్ అనగా ఏదో ఒక పనిని ఆచరించడం, నిర్వహించడం. ఉపగమం అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రాన్ని బోధించే విధానం. దీని ఆధారంగా ఉపాధ్యాయుడు బోధన వ్యూహాలను, బోధనా పద్ధతులను, యుక్తులను తయారు చేసుకుంటాడు. ఉపగమం. ఉపగమం అనేది ఒక ప్రక్రియ. ఈ క్రింది వాక్యాలలో ఉపగమానికి సంబంధించి సరైన అర్థం ఇచ్చేది ఏదో ఒక పనిని ఆచరించడం, నిర్వహించడం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రాన్ని బోధించే విధానం. సి ఇది ఒక ప్రక్రియ. డి పైవన్నీ సరైనవే. జవాబు డి పైవన్నీ సరైనవే. బోధనలో ప్రాధాన్యత వహించే 3 అంశాలు. 1 బోధకుడు, 2 బోధనాంశం, 3 బోధనా వ్యూహం. పద్ధతి అర్థం, మీనింగ్ ఆఫ్ మెథడ్. ముందుగా నిర్ణయించిన గమ్యాలు చేరడానికి మరియు అభ్యసన ఫలితాలు సాధించడానికి గల మార్గాలు. బోధనా పద్ధతులకు మరియు విధానాలకు ఆధారం ఏవి? లక్ష్యాలు. బోధన అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు నిర్వర్తించడానికి ఉపయోగపడే పద్ధతిలో గల సోపానాలు ఏవి? 1 పథక రచన, 2 అదుపు చేయడం, 3 నిర్వర్తించడం, 4 నాయకత్వం వహించి ముందుకు తీసుకుని వెళ్ళడం, 5 ప్రసంగించడం, 6 సలహాలు ఇవ్వడం. బోధనలో వ్యక్తీకరణ అనేది మౌఖికమైన బోధనా నియమాలతో కూడుకున్న ఒక కళ. వ్యక్తీకరణకు ఉదాహరణలు వ్యాఖ్యానం, వివరణ, వర్ణనలు. వ్యూహము లేదా మెలకువ అర్థం, మీనింగ్ ఆఫ్ స్ట్రాటజీ ఆర్ టెక్నిక్. ఒక సాంకేతిక పద్ధతి, ఒక యుక్తి, వ్యూహాత్మక నైపుణ్యం, కార్య ప్రణాళిక, సమగ్ర మరియు క్రమమైన ఒక కార్యాచరణ ప్రణాళిక అని అర్థం. వీటి ద్వారా ఆసక్తిదాయకంగా బోధన అభ్యసనం జరుగుతుంది. బోధన ఉపగమాలు లేదా వ్యూహాలు. ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలను సరైన క్రమంలో వ్యవస్థీకరించడానికి ఉపయోగపడేవి బోధన ఉపగమాలు లేదా వ్యూహాలు. వీటి ద్వారా విద్యార్థులలో అంశం పట్ల సరైన ప్రేరణ కలిగించవచ్చు. బోధన ఉపగమాలు లేదా పద్ధతులు విద్యార్థులకు సరైన పరిపుష్టిని ఇవ్వడానికి తోడ్పడేవి బోధన ఉపగమాలు లేదా మెలకువలు. పాఠశాల కృత్యాలలో సహపాఠ్య కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడేవి ఉపగమాలు, బి పద్ధతులు, సి మెలకువలు, డి పైవన్నీ. జవాబు డి పైవన్నీ. బోధనా అభ్యసనకు సహాయకారిగా ఉండే 2 పద్ధతులు. 1 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, టీచర్ సెంటర్డ్ అప్రోచెస్.
2 విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు లర్నర్ సెంటర్డ్ అప్రోచెస్. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏవి? 1 ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్. 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ డెమోన్స్ట్రేషన్ మెథడ్. 3 మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి సోర్స్ మెథడ్. 4 పర్యవేక్షణ అధ్యయన పద్ధతి సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో చాలా పురాతనమైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి 4 రోజులు పట్టింది. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా ఒక సంఘటనను గురించి కానీ ధోరణి గురించి కానీ విద్యార్థులకు ప్రామాణికమైన క్రమబద్ధమైన ప్రభావవంతమైన సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏ స్థాయిలోనైనా ఏ తరగతికైనా ఏ విషయ బోధనకైనా అనువుగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉన్నత పాఠశాలలలోనూ కళాశాలలలోనూ బోధించడానికి అనుకూలంగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అనగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని విద్యార్థులకు మౌఖికంగా వివరించడం. ఉపన్యాస పద్ధతి యొక్క ఫలితం డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఏ ఉపాధ్యాయుని వ్యక్తిగత ప్రతిభపై, బి విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభపై, సి బోధనా పరికరాలపై, డి పైవన్నింటిపై. జవాబు ఏ ఉపాధ్యాయుని వ్యక్తిగత ప్రతిభపై. ఉపన్యాస పద్ధతి ఇతర పేర్లు భాషణ పద్ధతి, మాట్లాడే పద్ధతి, చెప్పే పద్ధతి, కథా పద్ధతి. ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాలు: 1 విషయాన్ని సింహావలోకనం చేయడానికి లేదా ముఖ్యమైన విషయాలను సమీక్షించడానికి. 2 ఒక అంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర చెప్పడం కోసం. 3 విద్యార్థి సమయాన్ని పొదుపు చేయడానికి. 4 సమాచారాన్ని ఇవ్వడానికి. 5 అభిరుచులను పెంపొందించుకోవడం కోసం. 6 నియోజితాలను లేదా ప్రాజెక్టులను లేదా కార్యకలాపాలను స్వీకరించడానికి. 7 సాంకేతిక పదాల అవగాహన కోసం. 8 సారాంశాలు తయారు చేయడం కోసం. ఉపన్యాసంలో ప్రధానంగా పేర్కొన్న దశలు లేదా ఉపన్యాసం ఇచ్చే దశలు ఎన్ని? 3 దశలు. అవి: 1 ఉపన్యాస ప్రారంభ దశ లేదా ప్రవేశ దశ. 2 అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. 3 ముగింపు దశ. ఈ దశలో పూర్వ విషయాలకు మరియు ప్రస్తుత విషయాలకు మధ్య గల సంబంధాన్ని బలపరచాలి. ఉపన్యాస ప్రారంభ దశ. ఈ దశ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడం మరియు ఉన్ముఖీకరించడం. ఉపన్యాస ప్రారంభ దశ. ఉపన్యాసంలో ముఖ్యమైన దశ ఏది? అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి మధ్య సమాచారం, అభిప్రాయాలు పరస్పరం మార్పిడి జరిగే దశ అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఉపాధ్యాయుడు వివిధ భావాలు, సూత్రాలు, యథార్థాలకు సంబంధించిన విషయాల పట్ల వివిధ వివరాలను అందించే దశ అభివృద్ధి దశ లేదా ప్రదర్శన దశ. ఈ దశలో ఉపాధ్యాయుడు అప్పటి వరకు వివరించిన విషయాలపై పునర్విమర్శ చేసి సారాంశాన్ని తెలియజేసి విద్యార్థులకు తగిన నియోజనాలను ఇస్తాడు. ముగింపు దశ. ఏదైనా ఒక పెద్ద అంశాన్ని క్లుప్తంగాను సవివరంగా చెప్పడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఏదైనా ఒక కొత్త అధ్యాయం లేదా పాఠ్య విభాగాన్ని ప్రారంభించడానికి ఉపయోగించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో సందర్భానుసారం తన కంఠధ్వనిని పెంచడం మరియు తగ్గించడం వల్ల విద్యార్థులు తన ప్రసంగానికి ఆకర్షితులవుతారు. ఉపన్యాస పద్ధతిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ పద్ధతి అన్ని బోధనలకు అనుకూలమైనది కాదు. ఉపన్యాస పద్ధతి
ఈ పద్ధతి వల్ల విద్యార్థి చైతన్యం లేని ఒక నిష్క్రియాత్మక శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయులకు శారీరక శ్రమ, బాధ తప్ప బోధనలో పెద్దగా ఉపయోగం లేదు. ఉపన్యాస పద్ధతిలో ఈ పద్ధతి వల్ల విద్యార్థి పూర్తిగా ఉపాధ్యాయునిపై ఆధారపడతాడు. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయునికి బోధన భారం అవుతుంది. ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతులు బోధిస్తే విద్యార్థులలో చొరవ నశించి స్తబ్దులైపోతారు. ఉపన్యాస పద్ధతిలో అందరూ ఉపాధ్యాయులు ఈ పద్ధతి ద్వారా బోధనలను సక్రమంగా చేయలేరు. ఉపన్యాస పద్ధతిలో అందరూ విద్యార్థులకు ఈ తరహా బోధన పద్ధతి అనుకూలం కాదు. ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనగా ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా విషయాలను బోధించే పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే పాఠానికి సంబంధించిన పటాలను, నమూనాలను, చార్టులను మరియు ఇతర బోధనోపకరణాలు ప్రదర్శిస్తూ ఆ పాఠానికి సంబంధించిన అంశాలను వివరిస్తాడు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు: 1. ప్రణాళిక రచన తయారీ, 2. ఉన్ముఖీకరణ, 3. విషయ ప్రదర్శన, 4. మూల్యాంకనం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించాల్సిన అంశాలు: 1. సౌర కుటుంబం, గ్రహాలు మరియు ఉపగ్రహాల భ్రమణం, పరిభ్రమణం, 2. గ్రహణాలు, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం, 3. అగ్నిపర్వతాలు, ఉద్భేదనం, 4. భూభ్రమణం, పరిభ్రమణం ఫలితాలు, 5. భూ అంతర్భాగాలు. సౌర కుటుంబం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనుసరణీయమైన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు: 1. సమయాన్ని, ధన వ్యయాన్ని తగ్గిస్తుంది. 2. మూర్త భావనలు లేదా స్పష్టమైన భావనలు ఏర్పడతాయి. 3. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతారు. 4. ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 5. ఎటువంటి అస్పష్ట భావననైనా వివరించవచ్చు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పరిమితులు: 1. ఇది పూర్తిగా శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. 2. ఆచరించి నేర్చుకునే విధానానికి అవకాశం లేదు. 3. విద్యార్థుల స్వయం కృషికి అవకాశం లేదు. 4. ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతికి ఉపయోగపడదు. 5. వ్యక్తిగత భేదాలను తగ్గించలేదు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలకు సంబంధించి సరికానిది ఏది? ఏ. సమయాన్ని, ధన వ్యయాన్ని తగ్గిస్తుంది. బి. అమూర్త భావనలు కలిగిస్తుంది. సి. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతారు. డి. ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందిస్తుంది. జవాబు బి. అమూర్త భావనలు కలిగిస్తుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పరిమితులకు సంబంధించి సరికానిది ఏది? ఏ. ఇది పూర్తిగా శిశు కేంద్రీకృత పద్ధతి. బి. ఈ పద్ధతిలో ఆచరించి నేర్చుకునే విధానానికి అవకాశం లేదు. సి. విద్యార్థుల స్వయం కృషికి అవకాశం లేదు. డి. వ్యక్తిగత భేదాలను తగ్గించలేదు. జవాబు ఏ. ఇది పూర్తిగా శిశు కేంద్రీకృత పద్ధతి. సాంఘిక శాస్త్ర విషయాలకు సంబంధించిన ప్రాథమిక వనరులలో విద్యార్థులకు పరిచయం కలిగించే బోధనా పద్ధతి ఏది? మూలాధార పద్ధతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ పద్ధతి ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన ఆధారాలను ప్రదర్శించడం, పరిశీలించడం, పరిశోధించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి. ఏ పద్ధతిని మూలాధార పద్ధతి అని కూడా అంటారు? వనరుల పద్ధతిని. సాంఘిక శాస్త్రాల స్వభావాన్ని బట్టి మొదటి వర్గీకరణలో వనరులు లేదా మూలాధారాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి: 1. పురావస్తు ఆధారాలు,
2 లిఖిత ఆధారాలు, 3 మౌఖిక ఆధారాలు. మూలాధార పద్ధతిలో పురావస్తు ఆధారాలు ఏవి? 1 ప్రాచీన స్మారకాలు, 2 శాసనాలు, 3 నాణేలు. మూలాధార పద్ధతిలో ప్రాచీన స్మారకాలు అనేవి అంటే మోనుమెంట్స్ అనేవి పురావస్తు ఆధారాలు. మూలాధార పద్ధతిలో మోనుమెంట్స్ అంటే కోటలు, భవనాలు, శిథిలాలు, శిల్పాలు, ఉపకరణాలు, ఆయుధాలు, పనిముట్లు. మూలాధార పద్ధతిలో శాసనాలు ఎపిగ్రాఫిక్స్ అనేవి పురావస్తు ఆధారాలు. మూలాధార పద్ధతిలో ఎపిగ్రాఫిక్స్ అంటే శిలా శాసనాలు, రాయి, ఇనుము, రాగి ఫలకాల మీద ఉన్న లేఖనాలు, స్తంభ శాసనాలు. వనరుల పద్ధతిలో స్వదేశీ రాజులు, విదేశీ రాజులు విడుదల చేసిన బంగారు, వెండి, రాగి నాణేలు అనేవి పురావస్తు ఆధారాలు. వనరుల పద్ధతిలో న్యూమిస్మాటిక్స్ అనేవి స్వదేశీ రాజులు, విదేశీ రాజులు విడుదల చేసిన బంగారు, వెండి, రాగి నాణేలు. వనరుల పద్ధతిలో నాణేలు, న్యూమిస్మాటిక్స్ అనేవి పురావస్తు ఆధారాలు. వనరుల పద్ధతిలో లిఖిత ఆధారాలు ఏవి? 1 సాంస్కృతిక వాంగ్మయం, 2 సాహిత్య వాంగ్మయం, 3 విదేశీయుల రచనలు, 4 స్వదేశీ రచనలు లేదా రికార్డులు. మూలాధార పద్ధతిలో సాంస్కృతిక వాంగ్మయం లిఖిత ఆధారాలు. వేదాలు, వేదాంతాలు, భారతం, రామాయణం వంటి గ్రంథాలు సాంస్కృతిక వాంగ్మయం. మూలాధార పద్ధతిలో సాహిత్య వాంగ్మయం అనేది లిఖిత ఆధారాలు. కౌటిల్యుని అర్థశాస్త్రం, కాళిదాసు నాటకాలు, ప్రముఖ కవుల రచనలు, విశాఖదత్తుని మృచ్చకటికం మొదలైనవి సాహిత్య వాంగ్మయం. పాహియాన్, హుయాన్చాంగ్, మెగస్తనీస్ వంటి విదేశీయుల రచనలు అనేవి మూలాధార పద్ధతిలో విద్యార్థులకు పరిచయం కలిగించే లిఖిత ఆధారాలు. ప్రభుత్వ గెజిట్, ముద్రిత రికార్డులు, నివేదికలు, దినచర్యకు సంబంధించిన పుస్తకాలు, ఉత్తరాలు, వివిధ ఒప్పందాలు, పత్రికలు అనేవి స్వదేశీ రచనలు లేదా రికార్డులు. మూలాధార పద్ధతిలో స్వదేశీ రచనలు లేదా రికార్డులు అనేవి లిఖిత ఆధారాలు. జానపద గేయాలు, జానపద కథలు, పాటలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి వనరుల పద్ధతిలో విద్యార్థులకు పరిచయం చేసే మౌఖిక ఆధారాలు. 2వ వర్గీకరణలో మూలాధారాలు లేదా వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 ప్రాథమిక ఆధారాలు లేదా మౌలిక ఆధారాలు, 2 ద్వితీయ ఆధారాలు లేదా మాధ్యమిక ఆధారాలు. ప్రత్యక్ష మౌలిక అవశేషాలుగాను లేదా వ్యక్తీకరణలుగాను ముద్రణల రూపంలోనూ కనిపించే మూలాధారాలు ప్రాథమిక ఆధారాలు. మూలాధార పద్ధతిలో ప్రాథమిక ఆధారాలు లేదా భౌతిక అవశేషాలకు ఉదాహరణలు శిథిలాలు, పురాతన కట్టడాలు, నాణేలు, పరికరాలు మొదలైనవి. మూలాధార పద్ధతిలో ప్రాథమిక ఆధారాలు లేదా ప్రత్యక్ష ఆధారాలకు ఉదాహరణలు స్వయంగా పరిశీలకులు సమర్పించిన నివేదికలు, రాజ్యానికి సంబంధించిన ఉత్తర్వులు, అధికార పత్రాలు, వాణిజ్య పత్రాలు మరియు ఒడంబడికలు, అధికార ఆజ్ఞలు, న్యాయపరమైన నిర్ణయాలు మరియు వ్యక్తిగత జ్ఞాపకాలు. మాధ్యమిక ఆధారాలు అనగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష అనుభవం పొందని వారు చేసిన రచనలు. మూలాధార పద్ధతిలో ద్వితీయ ఆధారాలకు ఉదాహరణలు పుస్తకాలు, జీవిత చరిత్రలు, భాష్యాలు, ప్రామాణిక గ్రంథాలు. సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొనని వారు కానీ దాని ప్రత్యక్ష సాక్షులు కానీ చెప్పిన విషయాలను వివరించేవి మాధ్యమిక ఆధారాలు.
పాఠానికి ముందు, పాఠం మధ్యలో, పాఠం తర్వాత ఉపయోగించే బోధనా విధానం మూలాధార పద్ధతి. విద్యార్థులు పుస్తకంలోని తప్పు మరియు ఒప్పులను వీటిని పరిశీలించడం ద్వారా గుర్తించగలుగుతారు. మూలాధారాలు. మూలాధార పద్ధతి ప్రయోజనాలు. 1. మూలాధారాలు విశ్వసనీయమైనవి, సాక్ష్య స్వభావం కలవి. 2. వాస్తవిక భావాన్ని, విషయాత్మకతను కలిగించవచ్చు. 3. పాఠ్య గ్రంథంలోని సమాచారానికి అనుబంధ సమాచారం ఇవ్వవచ్చు. 4. కార్యకారక సంబంధాన్ని గ్రహించడంలో విద్యార్థులకు తోడ్పడతాయి. 5. ఆలోచించడం, ఊహించడం, పోల్చడం, విశ్లేషణ చేయడం లాంటి మానసిక చర్యలను పెంపొందిస్తాయి. 6. వెనుకబడిన విద్యార్థులకు కుతూహలం కలిగించి సృజనాత్మకతకు తోడ్పడతాయి. 7. సాంఘిక అధ్యయనాల పరిశోధనలో విద్యార్థులకు ప్రవేశాన్ని కలిగిస్తుంది. మూలాధార పద్ధతి లోపాలు. 1. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరైన వనరులు అందుబాటులో లేకపోవడం. 2. విద్యార్థులకు విదేశీ భాషలైన పార్సీ, అరబ్బీ, పారసీక, ఇంగ్లీషు మరియు సంస్కృతం మీద సరైన అవగాహన లేకపోవడం. 3. ఈ పద్ధతి సంక్లిష్టమైనది మరియు సాంకేతిక పరమైనది. 4. ఈ పద్ధతి వ్యయంతోనూ మరియు కాలయాపనతోనూ కూడుకున్నది. 5. మూలాధార వనరులు అన్నీ నమ్మదగినవి, ఖచ్చితమైనవి కాకపోవచ్చు. 6. గ్రంథ రచయితలు ఒకే విషయం పట్ల లేదా సంఘటన పట్ల విభిన్నమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. పర్యవేక్షణ అధ్యయనం, సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ అంటే ఫ్రెండ్స్, కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం 1 and 2 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. బుక్ 1లో 6th క్లాస్, 7th క్లాస్ మరియు 8th క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. అలాగే బుక్ 2లో 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాల వెల కేవలం 700 రూపాయలు మాత్రమే. కొనాలనుకునేవారు 9966466776 కి లేదా 9885085212 కి కాల్ చేయండి. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో తరగతిలో విద్యార్థులు శ్రమించి నేర్చుకోవడం. ఈ పద్ధతిలో విద్యార్థులు తమకు ఇచ్చిన పనిని జాగ్రత్తగా స్వయంగా నిర్వహిస్తూ ఉండే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపాధ్యాయుని సలహా పొందుతారు. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. విద్యార్థుల ఆనందానికి తగిన వేగంతో ముందుకు పోవడానికి అవకాశం ఉండే పద్ధతి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. బోధనను వ్యక్తిగతం చేయడానికి అనుకూలంగా ఉండే పద్ధతి పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. ప్రస్తుతం ఈ తరహా విద్యా విధానం రెసిడెన్షియల్ పాఠశాలలలో కొనసాగుచున్నది. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థులను వారి వారి సామర్థ్యాలను బట్టి కొన్ని గ్రూపులుగా విభజించి వ్యక్తిగతంగా వారికి సహాయపడటానికి ప్రయత్నిస్తారు. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు మందమతులైన పిల్లలను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి వ్యక్తిగతంగా వారికి సహాయపడటానికి ప్రయత్నిస్తారు. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి ప్రణాళికలు. 1. సమావేశ ప్రణాళిక. 2. ప్రత్యేక ఉపాధ్యాయ ప్రణాళిక. 3. అధ్యయన గది. 4. పీరియడ్ విభజన ప్రణాళిక. 5. 2 పీరియడ్ల ప్రణాళిక. పర్యవేక్షణ పద్ధతిలో సమావేశ ప్రణాళికలు 2 రకాలు. అవి 1. మొదటి రకం సమావేశ ప్రణాళిక.
అంటే తరగతి సమయం పూర్తయిన తర్వాత పాఠశాలలో వెనకబడిన విద్యార్థులకు 1 గంట ప్రత్యేక శిక్షణను ఉపాధ్యాయుడు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం. రెండో రకం సమావేశ ప్రణాళిక అంటే తరగతి సమయం పూర్తయిన తర్వాత పాఠశాలలో వెనకబడిన విద్యార్థులకు 1 గంట ప్రత్యేక శిక్షణకు ప్రణాళికలను ఏర్పాటు చేయమని ప్రధానోపాధ్యాయుడు స్వయంగా ఉపాధ్యాయులను కోరడం. పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ప్రధానోపాధ్యాయుడు స్వయంగా ఉపాధ్యాయులను తరగతి సమయం పూర్తయిన తర్వాత పాఠశాలలోని వెనకబడిన విద్యార్థులకు 1 గంట ప్రత్యేక శిక్షణకు ప్రణాళికలను ఏర్పాటు చేయమని కోరడం ఏ రకం సమావేశ ప్రణాళిక? ఏ మొదటి రకం, బి రెండో రకం, సి మూడో రకం, డి నాలుగో రకం. జవాబు బి రెండో రకం. పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో తరగతి సమయం పూర్తయిన తర్వాత పాఠశాలలో వెనకబడిన విద్యార్థులకు 1 గంట ప్రత్యేక శిక్షణను ఉపాధ్యాయుడు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం ఏ రకం సమావేశ ప్రణాళిక? ఏ మొదటి రకం, బి రెండో రకం, సి మూడో రకం, డి నాలుగో రకం. జవాబు ఏ మొదటి రకం. పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ప్రత్యేక ఉపాధ్యాయ ప్రణాళిక అనగా విద్యలో వెనకబడిన విద్యార్థులందరికీ ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం వహించడం. విద్యార్థులు ఒక నిర్ణీత సమయంలో ప్రత్యేక ఉపాధ్యాయుని కలిసి సలహాలు సూచనలు పాటిస్తూ తమ సమస్యలను నివృత్తి చేసుకోవడం. పాఠశాలలో పర్యవేక్షణ అధ్యయనం ప్రయోజనం కోసం కేటాయించిన ఒక పెద్ద గది లేక ఒక హాలు మొత్తాన్ని డాష్ అనే పేర్లతో పిలుస్తారు. అధ్యయన గది లేదా అధ్యయన మందిరం. అభ్యసనలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు తమ విరామ కాల సమయంలో ఇక్కడకు వెళ్ళి ఉపాధ్యాయుని మరియు విద్యార్థుల సలహా తీసుకుంటారు. అధ్యయన గదికి వెళ్ళి ఈ తరహా ప్రణాళికలో ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో పీరియడ్లో పాఠ్యాంశ బోధనకు సగభాగం, పర్యవేక్షణ అధ్యయనానికి సగభాగం కేటాయిస్తారు. పీరియడ్ విభజన ప్రణాళికలో ఈ తరహా ప్రణాళికలో ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో పీరియడ్లో పాఠ్యాంశ బోధనకు సగభాగం, పర్యవేక్షణ అధ్యయనానికి సగభాగం కేటాయిస్తారు. ఏ పీరియడ్ విభజన ప్రణాళిక, బి 2 పీరియడ్ల ప్రణాళిక, సి సమావేశ ప్రణాళిక, డి 1 పీరియడ్ ప్రణాళిక. జవాబు ఏ పీరియడ్ విభజన ప్రణాళిక. ఈ ప్రణాళికలో మొదటి పీరియడ్లో మామూలుగా రోజువారీ పాఠాలను బోధించడం, రెండవ పీరియడ్లో పర్యవేక్షించడం జరుగుతుంది. 2 పీరియడ్ల ప్రణాళికలో 2 పీరియడ్ల ప్రణాళికలో ఒక పాఠానికి 90 నిమిషాల కాల వ్యవధిని కేటాయించిన అమెరికా వనిత ఎవరు? మేబిల్ ఇ సింప్సన్. మేబిల్ ఇ సింప్సన్ ఒక పాఠానికి కేటాయించిన 90 నిమిషాల కాల వ్యవధిని ఏ బోధనా కార్యకలాపానికి ఎన్ని నిమిషాలు కేటాయించింది? సమీక్ష 25 నిమిషాలు, నియోజితం 25 నిమిషాలు, అభ్యాసాలు 5 నిమిషాలు, నియోజిత అధ్యయనం 35 నిమిషాలు. మేబిల్ ఇ సింప్సన్ అనే అమెరికా వనిత ఒక పాఠానికి 90 నిమిషాల కాల వ్యవధిని కేటాయించి సమీక్ష, నియోజితం, అభ్యాసాలు, నియోజిత అధ్యయనం అనే బోధనా కార్యకలాపాలకు ఎన్నెన్ని నిమిషాలు కేటాయించింది? ఏ 25, 25, 5, 35 నిమిషాలు, బి 25, 35, 5, 25 నిమిషాలు, సి 35, 25, 25, 5 నిమిషాలు, డి 25, 25, 35, 5 నిమిషాలు. జవాబు ఏ 25, 25, 5, 35 నిమిషాలు. ఈ తరహా పద్ధతి ప్రస్తుతం అన్ని యాజమాన్య పాఠశాలలలోనూ ఉపయోగిస్తున్నారు. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి.
పర్యవేక్షిత అధ్యయనం ప్రయోజనాలు. 1. వైయక్తిక అభ్యసనకు అవకాశం కల్పిస్తుంది. 2. మాధ్యమిక కళాశాలలకు చేరుకునే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. 3. చదువుకున్న తల్లిదండ్రుల సహాయం లేని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. 4. విద్యలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడానికి ఇది చాలా ఉపయోగకరం. 5. విద్యార్థుల స్వయం పఠన నైపుణ్యాలను పెంపొందించవచ్చు. 6. గ్రంథ పఠనం, అవసరమైన గ్రంథాలను ఉపయోగించడం లాంటి నైపుణ్యాలను పెంపొందించవచ్చు. 7. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలను పెంపొందించవచ్చు. పర్యవేక్షిత అధ్యయనం పరిమితులు. 1. పాఠశాలల్లో తగిన గదులు లేకపోవడం. 2. ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలి లేదా ఉన్న ఉపాధ్యాయుల చేత ఎక్కువ కాలం పని చేయించాలి. 3. ఉపాధ్యాయుడు సమర్థత కలిగి నేర్పు, ఓర్పు, సృజనాత్మకత, వివేచన కలిగి ఉండాలి. ఇలాంటి ఉపాధ్యాయులు దొరకడం కష్టం. మేధోవంతులైన విద్యార్థులకు ఈ పద్ధతి ఉపయోగపడదు. 5. విద్యార్థులలో స్వావలంబనను తగ్గిస్తుంది. 6. ఈ పద్ధతి యొక్క విజయం విద్యార్థుల చొరవ, ఆసక్తి మరియు కృషిలపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది విద్యార్థులలో ఈ ఆలోచనలు కనిపించవు. రేపటి క్లాస్లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.